దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మంచిది ప్రభువునందు ఉన్నారా? కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రార్థనలోకి వెళదాము. చాలా తక్కువ సమయంలోనే నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. నేటి వాక్య ధ్యానము కొరకు అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము 14వ వచనాన్ని మూలవాక్యంగా చదువుతున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని వేడుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయా, ఎంతసేపు పాటలు పాడి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయం చేసిన తండ్రి నీకు వందనాలు. మరి ప్రభువా, ప్రార్థనలోనికి వెళ్ళక ముందు ఒకసారి నీ స్వరముని వినాలని ఇష్టపడుతున్న మా పట్ల కాస్త దయ చూపించండి ప్రభువా, కరుణ చూపండి తండ్రి. అయా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి నాయన తండ్రి, నీకు స్తోత్రాలు. మేము నేర్చుకోవలసిన పాఠం ఏంటో మీరు మాకు నేర్పించి అయా మాకు అవసరమైనటువంటి ఆత్మీయ బలాన్ని మీరు మాకు అనుగ్రహించి మరి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము రాజా. అయా నాయన, నీ పక్షంగా నిలవబడుతున్న నీ కుమారుడు అల్పుడు, అయోగ్యుడు, దేనికి పనికిరాని వాడు, మట్టివాడు, వట్టివాడు ప్రభు, నీవే నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయా నాయన తండ్రి, నీ కుమారుని ఆశీర్వదించి నాతో అయా మా అందరితో మాట్లాడి హెచ్చరించి పరిశుద్ధమైన మార్గంలో నడిపించుకనుంది. అయా చివరికి నీ దాసుడు మొంగమూరు దేవదాసయ్య గారు ప్రార్థించి మాకు నేర్పిన రీతిగా మేమునో ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నాకు కనిపించండి, మా అందరికీ కనిపించండి, నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రభునందు పిల్లలు. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? ఎస్, రైట్. ప్రభువునందు పిల్లరా, మనము చదువుకున్న వచనం మనకు బాగా తెలిసినటువంటి వచనము, కానీ కొన్ని నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనము ప్రార్థనలోనికి వెళదాము. చదవబడినటువంటి మాటలో కాస్త మనము జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటయ్యా అంటే, దేవునిని బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుంది. ప్రభువునందు పిల్లరా, వచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఉన్నది ఉన్నట్టుగా చదువుకొని ధ్యానము చేసి అర్థం చేసుకోవచ్చు. దానికి క్వైట్ ఆపోజిట్ గా కూడా మనము కాస్త ఆలోచిస్తే ఇంకాస్త లోతుగా కూడా మనకు వాక్యం అర్థమయ్యే అవకాశం ఉన్నది. ఈ వచనాన్ని మనము ప్రభువునందు పిల్లల పాజిటివ్ వేలో మనం తీసుకుంటే ఇది ఒక గొప్ప వాగ్దానములాగా మనకు కనపడుతుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి? ఏంట్రా నీ ధైర్యము అని చాలా మంది అడుగుతుంటారు. ప్రభువునందు పిల్లరా, ఒక వ్యక్తి ఏ విషయానికి అంత త్వరగా భయపడకుండా అన్నిటినీ, వచ్చే ఛాలెంజెస్ అన్నిటినీ, వచ్చే ప్రతి కష్టాన్ని కూడా
తట్టుకొని నిలువబడి పోరాడుతూ ఉంటే జనరల్ గా వాడుతుంటారు, ఏంట్రా నీ ధైర్యము అనేసి. ఆధ్యాత్మిక జీవితములో కూడా, భౌతిక సంబంధమైన జీవితంలో ధైర్యమును కనబరిచేవారు ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక జీవితములో కూడా తమ ధైర్యమును కనబరిచేవారు ఉంటారు. ఎవరయ్యా వారంటే ప్రార్థన చేసేవారు. ఎవరయ్యా నీ ధైర్యం? ఏందయ్యా నీ ధైర్యము అంటే, ఎవరో కాదు నా ధైర్యము, యేసయ్య నా ధైర్యము, యేసయ్య నా బలము అని చెప్పగలిగినటువంటి భక్తులు కూడా ఉన్నారు. అయితే ప్రభువునందు ప్రియులారా, దేవుని చిత్తానుసారముగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఇది దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వేం అడుగుతావో అడుగు, నీ ఇష్టం. కానీ ఒక కండిషన్, ఆయన చిత్తానుసారముగా అడుగు. అగ్గది సంగతి. అదేంటండి మరి మిగిలిన వచనాలు ఏమైపోవాలి? అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు, వెతుకుడి మీకు దొరుకునన్నాడు, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు. యేసే కదా, సాక్షాత్తు యేసు ప్రభువే కదా మాట్లాడింది ఆ మాటలు. మరి అప్పుడు చెప్పలేదే, అడుగుడి నా చిత్తానుసారంగా అడగండి అప్పుడు మీకు ఇస్తానని చెప్పలేదే. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అది దేవుని చిత్తమా మా చిత్తమా అని యేసయ్య చెప్పలేదు కదా. అంటే ప్రభువు నందుకున్న బైబిల్ గ్రంథములో వాక్యమును ధ్యానము చేసేటప్పుడు మనము గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటయ్యా అంటే, ఎప్పటికీ మనం గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటయ్యా అంటే, యెషయా ప్రవచన గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో చివరి భాగం చూడండి. 28వ అధ్యాయము 13వ వచనంలో చివరి భాగము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట వచ్చును. దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము అంతా ఒకే చోట ఇమిడి ఉండదు. నీకు ఒక విషయమును గురించి క్లారిటీ కావాలంటే అంతా ఒకే చోట కుప్పబోసినట్టుగా నీకు దొరకదు. ప్రభునందు పిల్లరా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ భౌతిక సంబంధమైన విద్య విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే, మనం చదువుకున్నటువంటి స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకున్నటువంటి టెక్స్ట్ బుక్స్లలో ఒక సబ్జెక్టు గురించి ఒకే చాప్టర్ లో ఉంటుందన్నమాట. ఆ చాప్టర్ తెలిస్తే చాలు, ఆ సబ్జెక్టు గురించి మొత్తం వచ్చేస్తుంది. E = mc². ఈ ఈక్వేషన్ అర్థం చేసుకునే ప్రక్రియలో మనం ఎంత టెక్స్ట్ బుక్ మొత్తం అంత తిరిగేయాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఫిజిక్స్ లో బోల్డ్ అనే టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ లో ఒకటి ఎనర్జీ అనే ఒక సబ్జెక్ట్ లో, ఆ చాప్టర్ లో దాని గురించి రాయబడి ఉంటుంది పూర్తిగా. నువ్వు ఎనర్జీ గురించి చదవాలంటే, దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆ టెక్స్ట్ బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని గురించి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిస్మము అన్న ఒక విషయాన్ని గురించి నువ్వు అర్థం చేసుకోవాలి అంటే, నీకు బాప్తిస్మం గురించినటువంటి పూర్తి వివరాలు ఒకే చోట నీకు దొరకవు.
ఒకే చోట నీకు దొరకవు. ఉదాహరణకి బాప్తిస్మం పొందాలంటే అర్హతలు 3 కావాలి. 3 విషయాలలో నువ్వు క్వాలిఫై అయి ఉండాలి. ఏంటి ఆ 3 విషయాలు? ఏమండి? 3 విషయాలు నీ జీవితంలో జరిగి ఉండాలి. 3 విషయాలు నీకు అర్థమై ఉండాలి. ఏమిటా 3 విషయాలు? అంటే నువ్వు సువార్తను నమ్మి ఉండాలి. సువార్తను నమ్మి ఉండాలి. ఆ మాట ఎక్కడుంది? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. అవునా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అవునా? 16:16 రాయబడి ఉంటుంది. అదే విధముగా మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందమని ఎక్కడ ఉంటుంది? అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం అనుకుంటా. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము ప్రభువునందు పిల్లరా 38వ వచనంలో ఉంటుంది. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. దేని నిమిత్తము? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. మరొకటి చేయాలి, ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. అది ఎక్కడ రాయబడి ఉంటుంది? అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుంది. మీరు ప్రార్థన చేసి బాప్తిస్మం పొందండి అనేసి. అంటే బాప్తిస్మం అనే సబ్జెక్టు గురించి నీకు అర్థం కావాలంటే ఒకే అధ్యాయములో ఒకే చాప్టర్లో నీకు దొరకదు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు కొత్త నిబంధన పుస్తకం అంతా చదివితే బాప్తిస్మం ఉన్న దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది నీకు. ఏంటి బాప్తిస్మం? ఇప్పుడు ముంచుడే బాప్తిస్మం ఎందుకు పొందాలి, చిలకరింపు బాప్తిస్మం ఎందుకు పొందకూడదు అంటే నువ్వు రోమాపత్రికలోకి వెళ్ళి చదువుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం చదివితే అక్కడ నీకు దాని గురించి క్లారిటీ దొరుకుతుంది. కాబట్టి ప్రభువునందు ఒక విషయమును గురించి మనకు అవగాహన రావాలి, పూర్తిగా దాని గురించి అర్థం కావాలి అంటే యెహోవా వాక్కు కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వచ్చును. అలాగే ప్రార్థన చేసే విషయంలో కూడా అలాగేంటంటే యేసు ప్రభు చెప్పాడు కదా, అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు కదా. కాబట్టి నేను అడుగుతాను. ఎందుకు ఇవ్వకపోతే దేవుని యొక్క వాగ్దానము నిరర్థకం అయిపోయినట్టే. అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టు. బాబు, అందుకే లేఖనాన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలన చేయాలి. లేఖనం ఏమి చెబుతోంది? లేఖనం ఏమి చెబుతోంది అంటే ఈ స్వరమును ఎవరు వినరు. ఈనాడు చాలా మంది విశ్వాస సమూహము సమాజము పాటిస్తున్న పద్ధతి ఏంటయ్యా అంటే లేఖనమేమి చెప్పుచున్నదని పరిశీలించరు వారు. పౌలు భక్తుడు చెప్పినట్టు ప్రభువునందుతులరా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ప్రభువునందుతులరా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక దయచేసి 4వ అధ్యాయము ఏమని రాయబడి లేఖనమేమి చెప్పుచున్నది అని 2 సార్లు రాయబడింది. ఒక నిమిషం. ప్రభునందు పిల్లరా క్షమించాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం ఏమని రాయబడింది? ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది?
అది అగాపే సంపూర్ణ సువార్త సంఘము. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకురా. రెండో రాకడ విషయం గురించి మాట్లాడదామా? ఆ విషయానికి వచ్చిన లేఖనం ఏమి చెప్పుచున్నది? పరిశుద్ధాత్మ కృపావరాలు ఉన్నాయా, నిలిచిపోయాయా? లేఖనం ఏమి చెప్పుచున్నది? రొట్టె విరవడం ఆదివారం ప్రతి ఆదివారం చేయాలా, లేకపోతే నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, లేకపోతే గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే, పెళ్ళైన వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయి సంఘాలలో. మరి ఈ విషయమై లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం ఏమి చెప్పుతున్నదన్న స్వరాన్ని ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పట్టుకుంటే, మిగతా సంఘాలు ఏం పట్టుకుందంటే, అయ్యగారు ఏం చెప్పారు, మా అయ్యగారు ఏం చెప్పారు, మా అయ్యగారు కంటే మీ అయ్యగారు గొప్ప వాళ్ళ? అరే మేమెప్పుడు అన్నావురా భయ్? మీ అయ్యగారి కంటే మా అయ్యగారు గొప్ప వాళ్ళని మేమెప్పుడు చెప్పాము? భక్త సింగ్ గారు ఎంత ప్రార్థన పరులో తెలుసా నీకు? భక్త సింగ్ అయ్యగారి కంటే మీ అయ్యగారు గొప్పోడా అని మేము ఎప్పుడన్నాము? మా అయ్యగారు చెప్తున్నాడు, బాబు భక్త సింగ్ గారు కానీ ఈ కాలంలో బ్రతికి ఉంటే నేను వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు నొక్కుతూ కూర్చుంటాను ఆయన అయ్యగారు ఎన్నోసార్లు చెప్పాడు. ఆ ముంగమూరు దేవదాస్ అయ్యగారి కంటే గొప్పవాడా మీ అయ్యగారు అంటే? ఆయన ఎప్పుడు అన్నాడు అలా? మేము ఎప్పుడన్నాం అలా? మనం ఎప్పుడు అనలేదు ఆ మాట. ముంగమూరి దేవదాసయ్య గారి పాద సేవకు నేను ఎప్పుడు ఇష్టపడతాను, ఆ ధన్యత నాకు నేను ఎప్పుడు కోరుకుంటున్నా అయ్యగారు ఎన్నోసార్లు చెప్పారు. వారి వయస్సును బట్టి, వారి మీదున్న అభిషేకమును బట్టి, దేవుడు వారిని వాడుకున్న విధమును బట్టి ఎప్పుడూ మనము వారికి శిష్యులముగా ఉండడానికి, వారి పాద సేవ చేయడానికి ఎప్పుడూ మనం ఇష్టపడతాం. భక్తి సింగారయ్య గారికి కానీ, ముంగమూరు దేవదాసయ్య గారికి కానీ. ఏమండి, గొప్ప సేవకులు ఎంతో మంది ఉన్నారు. వారు చెప్పిన విషయాలన్నీ లేఖన కాంతిలో పరిశీలిస్తే కాస్త వేరుగా కనబడుతున్నాయి కాబట్టి విభేదిస్తున్నాం, కానీ ఆ దైవజనులు మనం ఎప్పుడూ గౌరవిస్తున్నాం. అయ్యగారు ఏం చెప్పారు, మా అయ్యగారు ఏం చెప్పారంటే అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు కాబట్టి మేము అడుగుతాం అంతే అని కూర్చుంటే నష్టపోతారు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మూల వాక్యములో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. దీన్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రభువునందు ప్రియులారా, ఆయన చిత్తానుసారముగా కాకుండా నీవు ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించడు అని అర్థం. అర్థమైందా? దేవుని చిత్తానుసారముగా కాకుండా నీ చిత్తానుసారముగానో, లేకపోతే నీ బుద్ధిపూర్వకంగానో, నీ ఇష్టానుసారంగానో, నీకు బుద్ధి పుట్టినట్టుగానో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ మనవి ఆలకించడు అని దీని అర్థం. నేను అనడం లేదు, లేఖనం చెబుతోంది. అయితే ఇప్పుడు ఒకసారి పరీక్షించుకుందాం. ఎంతమంది ఈ భూమి మీద ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ రోజు మనము దాదాపుగా 10 గంటలకు ప్రార్థన ప్రారంభించుకున్నాం కదా. ఏమండి, 1 గంట వరకు ప్రార్థన జరుగుతుంది. ఈ సమయంలో మనం మాత్రమే నా ప్రార్థన చేసే వాళ్ళము? భూమి మీద ఎక్కడ ప్రార్థన జరుగుతూ ఉండవా? అంటే బోల్డన్ని చోట్ల ప్రార్థన జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మోకరించి కన్నీళ్లు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమందో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఎంతమందో, శరీర సుఖములు మానేసి భర్త భార్యకు దూరంగా ఉండి, భార్య భర్తకు దూరముగా ఉండి, దేవుని సన్నిధిలో కన్నీళ్లు గారుస్తూ గోజాడుతున్న వాళ్ళు ఎంతమందో, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తున్న వాళ్ళు ఎంతమందో. ఈ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఒక నియామక కూటము కాబట్టి ప్రతి అమావాస్య పౌర్ణమి దినమున ఆల్ నైట్ ప్రేయర్ చేయడం ఒక నియామక కూటము కాబట్టి దైవజనులు నిర్ణయించారు. కాబట్టి మేబీ ఓఫీర్ మినిస్ట్రీలో ఉన్నటువంటి చాలా సంఘాలు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు గాక.
మనమేనా చేస్తున్నది, ఇంక వేరే సంఘాలు చేయట్లేదంటే బోల్డ్ ఎంతమంది చేస్తుంటారు ప్రార్థనలు. అయితే ఈ ప్రార్థనలన్నిటిలో ఓఫిరి మినిస్ట్రీ చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటిలోనూ, అలాగే భూమి మీద భక్త సమాజము చేస్తున్నటువంటి ప్రార్థనన్నిటిలోనూ ఏ ప్రార్థన దేవుడు ఆలకించున్నది, ఏ ప్రార్థనను దేవుడు ఆలకించుచున్నాడు అంటే ఆయన చిత్తానుసారముగా చేయుచున్న వారి ప్రార్థనను ఆయన ఆలకించుచున్నాడు. మరి మిగిలిన ప్రార్థనలు ఏమైపోతున్నాయంటే గాలికి పోతున్నాయి. అది విషయం. అంటే ప్రభువునందు పిల్లరా, ఎంత విచిత్రమో చూడండి. ఈ క్షణమున ఇదే సమయంలో మనం వాక్యము ధ్యానిస్తున్నటువంటి సమయంలోనే అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు వారి మనవి ఆలకిస్తున్నాడా లేదా అన్నది డౌటే. అదేంటి బ్రదర్ అంత మాట అన్నారు అంటే, అవునండి, వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు దేవుని చిత్తమైనవో కావో. ఇంకొక విషయం చెప్పనా ప్రభువునందు పిల్లరా, దేవుని చిత్తమును గ్రహించడం అన్నది అంత సామాన్యమైన విషయము కాదు. దేవుని వాయిస్ బ్రేక్ అవుతుందండి నాది. ఓకే, బ్రేక్ అవుతుందా? గ్లోరీకి క్లారిటీగా ఉందంట. మరి నీ దగ్గర ఏమన్నా నెట్వర్క్ ఇష్యూ ఉందని చూసుకో. నాకు నెట్వర్క్ ఫుల్గా ఉంది. మిగతా వాళ్ళు కూడా అలాగే ఉందండి? వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే అమ్మగారు, థ్యాంక్ యూ. ప్రభువునందు పిల్లరా, దేవుని చిత్తమును గ్రహించడం అన్నది అంత సులువైన విషయము కాదు. మరి ఏంటండి అంత సులువు కాదంటే అర్థం ఏంటి అంటే, ఉదాహరణకి దయచేసి సమూయేలు మొదటి గ్రంథము ప్రభువునందు పిల్లరా 13వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. ప్రభువునందు పిల్లరా, దావీదు బ్రతికి ఉన్న దినములలో దేవుని సమాజములో ఉన్నవాడు ఒకే ఒక్క దావీదేనా? ఇంకెవరు లేరా? యెహోవా దేవుణ్ణి ఆరాధించుతున్న వారు ఒకే ఒక్కడా? దావీదు ఒకడేనా? ఇంక వేరే వాళ్ళు లేరా అంటే బోల్డంత మంది ఉన్నారు. యెహోవాయే దేవుడని అంగీకరించిన వారు, ఆయనను ఆరాధించుచున్న వారు, భక్తి చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ అందులో దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారిని దేవుడు ఒక్కనే కనుగొన్నాడు. ఒకని కనుగొని. మరి మిగిలిన వాళ్ళందరూ దేవుని చిత్తమును ఎరుగని వారు. దేవుని చిత్తానుసారమైన మనస్సు లేని వారు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎంత కష్టం అన్నది. అంత సులువు కాదు ప్రభువునందు పిల్లలు, అంత సులువు కాదు. నీట మునిగి బాప్తిస్మం బుడుక్కున మునిగి లేచి వచ్చి ప్రభువాన్ని చిత్తం ఏంటో బయలుపరచునైనా, అవునా నా కుమారుడ రా వచ్చి మోకరించి నీకు నా చిత్తమును నీకు బయలుపరచనని చెప్పడాయన వెంటనే. చాలా మంది చాలా విషయాలలో దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నారు. చాలా మంది చాలా విషయాలలో దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నారు. ముఖ్యంగా ఏ విషయంలో కనిపెడతారంటే పెళ్లి విషయంలో దేవుని చిత్తం కనుగొనడం. ప్రభువా, ఓ సంబంధం వచ్చింది నాయన, మరి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం నీ చిత్తమా కాదా? ప్రార్థన. అమ్మాయిలు అలాగే, ప్రభువా మరి ఒక సంబంధాన్ని తీసుకొని వచ్చారు మా అమ్మ నాన్న, మరి ఆ అబ్బాయిని చేసుకోవడం నీ చిత్తమా కాదా? ప్రార్థన.
ప్రభువునందు ప్రియులారా, చాలా పాత మెసేజ్‌లో ఓఫీరయ్య గారు చెప్పారు. పెళ్లి విషయంలో ఎవరైనా పెద్దలు సంబంధం తీసుకొని వస్తే, "బాబు ఇదిగో చూడు నాన్న, ఇదిగో ఈ అమ్మాయే" అనేసి అబ్బాయిని అడిగితే, నచ్చిందనుకో అమ్మాయి, చూడడానికి చాలా బాగుంది, నచ్చిందనుకో, ఓకే అని చెప్పేస్తాడు ఇమ్మీడియేట్‌గా. ఓకే అని చెప్పేస్తాడు. ఆ అమ్మాయి నచ్చిందండి. ఓకే అనేసాడు. కాస్త నచ్చలేదనుకో, ఆ! ప్రార్థనలో పెడదాం అంకుల్. ప్రార్థనలో పెడదాము. ప్రార్థన చేసుకొని తర్వాత చెప్తాను. దాని అర్థం ఏంటంటే నచ్చలేదని. తర్వాత "ఏం బాబు మరి ప్రార్థనలో పెట్టావా?" అంటే ప్రేరేపణ కలగడం లేదండి. ఎందుకో మనసు అంటే వద్దన్నట్టుగానే అనిపిస్తోందండి అని కబుర్లు చెప్పడం. అంటే ఇప్పుడు దేవుడు నీ పెళ్లి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాడా ఏంది? ఆ! వీనికి ఎవరిని భార్యగా ఇవ్వాలి? ఇతనికి ఎవరికి భార్యగా ఇవ్వాలి? ఇదేనా దేవుడి పెళ్ళిళ్ళ పేరయ్య అని అడిగాడు దేవుడు ఆ మెసేజ్‌లో. ఎవరికి పెళ్లి చేసుకోవాలి? ఎవరు పెళ్లి ఇదేనా దేవుని పని? ఆ! బాబు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆ! అమ్మ నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో. ఆ! ఇదిగో అమ్మ నీ కొడుకుకి ఇదిగో ఆ పలానా ఊర్లో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి. ఈ పెళ్ళిళ్ళ పేరయ్య పని పెట్టుకున్నాడా దేవుడు అని అయ్యగారు చాలా పాత మెసేజ్‌లో చెప్పారు. ప్రభువునందు ప్రియులారా, ఈ విషయాలలో దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? ఎవరిని చేసుకుంటే ఏముందండి? మహా అంటే గొప్ప 15, 20 సంవత్సరాలు. ప్రభువును అంటే ఎవరిని పడితే వాళ్ళని చేసుకోమని అని నేను చెప్పడం లేదు గానీ, ప్రార్థనా పూర్వకంగానే వెళ్ళండి. పెద్దలు ఒప్పుకున్నారు. నీకు మనసుకు నచ్చిందంటే హ్యాపీగా పెళ్లి చేసుకో. అంతేగాని డొంక తిరుగుళ్ళు తిరిగి, నచ్చితేనేమో ఒక రకంగా, నచ్చకపోతే ఇంకో రకంగా, నచ్చితేనేమో నచ్చింది ఓకే అని చెప్పేసి, నచ్చకపోతే ప్రార్థన చేసి చెప్తానని దొంగ తిరుగుళ్ళొద్దు. మంచిది, దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడదాం. ప్రభువునందు ప్రియులారా, దేవుని చిత్తమును గ్రహించడము అన్నది అంత సామాన్యమైన విషయము కాదు. దావీదు తరములో అంతమంది భక్త సమాజము, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, అంగీకరించిన వాళ్ళు అంతమంది ఉంటుండగా, దేవుని చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. అంటే అంతమందిలో ఒకడు ఉన్నాడు. ఒకడు దొరికాడు. అలాగే ప్రభువునందు ప్రియులారా, ప్రస్తుత క్రైస్తవ సమాజములో కూడా బోలెడంత మంది భక్తులున్నారు. అందరూ భక్తులే, ఎవరిని భక్తిహీనులని అనడం లేదు. ఎవరికి తోచిన విధముగా, ఎవరికి తెలిసిన విధముగా, ఎవరికి చేతనైనంత విధముగా వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఎవరిని మనం కించపరచడం లేదు. కానీ అందరూ దేవుని చిత్తానుసారమైన మనుషులు కారు. అందరూ దేవుని చిత్తమును ఎరిగిన వారు కారు. ప్రభువునందు ప్రియులారా, ఈ విషయము తెలియక తమ ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువా నేను కారు కొనుక్కోవాలనుకుంటున్నాను నాయన. మరి నువ్వేం చెప్తావు? నువ్వేమంటావు? కొనుక్కోమంటావా? వద్దంటావా? బైక్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నాయన. కొనుక్కుందామంటావా? కొనుక్కోద్దంటావా? ఇదిగో పలానా సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను స్టడీస్‌లో. తీసుకోనా? తీసుకోవద్దా? ప్రభువునందు ప్రతి విషయంలో దేవుణ్ణి అడగడం తప్పా అంటే అయ్యయ్యయ్యో! తప్పు కాదండి. అడగాలి. ప్రతి విషయములో దేవుని చిత్తమేదో అడిగి ముందుకెళదాం అనుకుంటున్నటువంటి చాలా మంది జీవితాలలో, దేవుని యొక్క సేవ విషయంలో దేవుని చిత్తమేది? అనేక మంది సేవ జరిగిస్తున్నారు. అనేక మంది సంఘాలు గట్టి నడిపిస్తున్నారు. ఈ సంఘ సేవ పద్ధతులన్నిట్లో ఏది దేవుని చిత్తానుసారమైన సేవ అని ఎందుకు దేవుని చిత్తము కొరకు కనిపెట్టడం లేదు? ఈ భౌతిక సంబంధమైన విషయాలనేమో నీ చిత్తం ఏదని అడుగుతారా? పెళ్లి విషయంలో దేవుని చిత్తం కావాలి. ఓ కారు కొనుక్కుందామంటే ఇప్పుడు టాటా పంచ్ కొందామా? నెక్సాన్ కొందామా? ఎర్టిగా కొందామా? లేకపోతే ఇంకేదో మారుతి ఆహ్, డిజైర్ కొందామా? అది కొందామా? ఇది కొందామా? చేతక్ కొందామా? టీవీఎస్ కొందామా? ఈ విషయాలు, చిన్న చిన్న విషయాలేమో దేవుని చిత్తం కొరకు కనిపెడతారా? దేవుని చిత్తానుసారమైన సేవ ఏది అని గుర్తుపట్టే విషయంలో మాత్రం ఏ సేవ అయితే ఏముందండి.
మనకు దగ్గరలో ఏ సంఘం ఉంటే అది దొరికితే చాలు ఆ సంఘానికి వెళ్ళిపోవడమే. అందరూ చెప్పేది ఈ బైబిలేగా, అందరూ చెప్పేది యేసయ్య గురించేగా, ఏ సంఘం అయితే ఏముందండి అని ఈ విషయంలోనికి వచ్చేటప్పటికి ఇంత నిర్లక్ష్యమా? అంటే ప్రభువునందు ప్రియులారా, దేవుని చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినను నీ మనవి ఆలకించుననున్నదయే అని మనకు తెలిసిన వచనమే కానీ కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంతమంది ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతోంది, ఎంతమంది ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడో, ఎంతమంది ప్రార్థనను వదిలేస్తున్నాడో మనకి అర్థమవుతుంది. అంటే ప్రభువునందు దేవుని చిత్తమును గ్రహించడము, దేవుని చిత్తమును గ్రహించడము అంత సులువైన పని కాదు. అందరికీ చెప్పడు. అంటే ఎవరికి చెబుతాడండి? అంటే ఓఫిరయ్య గారు చెప్పారు దీన్ని. ఎవరికి చెబుతాడంటే, నీ స్వచిత్తమును నువ్వు చంపుకున్నప్పుడు, నీ చిత్తం అన్నది నీలో లేకపోతే, చాలా మంది అవలీలగా చాలా సులువుగా వాడేస్తుంటారు. చాలా సులువుగా వాడేస్తుంటారు. ఏంటంటే, నా ఇష్టం. నా ఇష్టం అండి. ఎందుకురా ఈ పని చేస్తున్నావంటే, నా ఇష్టం అండి. అంటే ఇది నాకు ఇష్టం అండి. ఇదంటే నాకు ఇష్టం అండి. ఇంకా నీ ఇష్టము, నీకు ఇష్టం లేకపోవడం. ప్రభువునందు ప్రియులారా, ఒక పని చేయమని చెబితే ఆ పని అంటే నాకు ఇష్టం లేదండి. ఏమండి? ప్రభువునందు ప్రియులారా, బ్రదర్ మన మధ్య లేడు, జాయిన్ అవ్వలేదు. మనం ఏ ఉద్యోగం గురించి చెప్పినా గూడా, ఆ ఉద్యోగం గురించి ఏదో ఒక డొంక చెప్తుంటాడన్నమాట. ఆ ఉద్యోగం అది ఇలా ఉంటుందండి. ఆ! ఈ అంత చిన్న ఉద్యోగం చేయడం ఏంటి? అలాంటి ఉద్యోగం చేయడం ఏంటి? అది నాకిష్టం లేదండి. అవును బాబు, నీకిష్టం ఉండడం ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే అర్థం ఏంటంటే ఇంకా నీ చిత్తం ఉన్నది. అంటే నీవు అన్నవానివి ఇంకా చచ్చిపోలేదని అర్థం. నీవు అన్నవానివి ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావని అర్థం. అంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా సిలువలో చావలేదు అని అర్థం. నీవు అన్నవానివి చావకపోతే నీలో దేవుని చిత్తం అన్నది జరగదు. నీ చిత్తమే జరుగుతుంటుంది. నీ ఆలోచనే నీ ఇష్ట ప్రకారంగానే జరుగుతుంటుంది కథలన్నీ. అప్పుడు దేవుని చిత్తం నీకెలా బయలుపరుస్తాడు? దేవుని చిత్తమును బయలుపరచకుండా దేవుని చిత్తానుసారమైన ప్రార్థనను ఎలాగ చేయగలుగుతావు? ఈ విషయము తెలియక ఆల్‌నైట్ ప్రేయర్‌లు చేస్తున్నారు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభువునందు ప్రియులారా, విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. అనేకమైన ప్రార్థనలు చేస్తున్నారు. కానీ అది దేవుని చిత్తమో కాదో తెలిసిపోకుండానే ప్రార్థన చేస్తున్నారు. ప్రభువునందు ప్రియులారా, తెలిసిన ఒక మాటను పట్టుకొని, అడుగుడి మీకు ఇవ్వబడునని మాటను పట్టుకొని చేస్తున్నారు. ప్రార్థనలు చేస్తున్నారు. మంచిదే. వాళ్ళకి తెలిసినంత వరకు చేస్తున్నారు. కానీ ప్రభువునందు అవి అన్‌ఫార్చునేట్‌లీ దేవుని సన్నిధికి చేరడము లేదు. దేవుని సన్నిధికి చేరడము లేదు. దేవుని సన్నిధికి చేరకుండానే ఈ గాలిలో కలిసిపోతున్నాయి అలాగ. అనేకమైన ప్రార్థనలు. అయితే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఈ తరములో ఒక చిత్తం ఉన్నది. దేవునికి ఈ తరములో ఒక చిత్తం ఉన్నది, ఒక సంకల్పం అన్నది ఉన్నది. ఆ సంకల్పమును గ్రహించి నువ్వు ఏమడుగుతావు అడుగు. దేవుని సంకల్పమును నువ్వు ఎరిగి ఉండి, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండి, నీవు నీ సొంత చిత్తముగా ప్రార్థన చేయడము, నీ స్వలాభము కొరకు ప్రార్థన చేయడం అది జరగని పని. నువ్వు ఏమి అడిగినను సరే ఫైనల్‌గా వచ్చి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన దగ్గర ఆగుతావు. ఏం చేసినా, ఏ ప్రార్థన చేసినా కూడా. మీకు మీకు ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక స్కూల్‌లో
టీచర్ చెప్పిందంట స్టూడెంట్స్కి అందరికీ, రేపొద్దున మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్తాను. నేను ఏ సబ్జెక్ట్ ఇస్తానో తెలియదు. మీరు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టు గురించి మీరైతే సిద్ధపడి రండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయం మీద మాట్లాడమని చెప్తాను కాబట్టి మీరు మాట్లాడడానికి సిద్ధపడి రండి అని చెప్పిందంట. సరే అనేసి ఒక విద్యార్థి బాగా ఫుల్గా ప్రిపేర్ అయ్యాడు. ఏ విషయం అయ్యి వాళ్ళకు ఆవులు ఉన్నాయట. ఆ ఆవు విషయం గురించి మాట్లాడదాం, ఆవుల గురించి మాట్లాడదాం అని మొత్తం రాసుకున్నాడు అన్నమాట. ఆవు గురించి ఏం మాట్లాడదాం అనేసి. ఆవు తెల్లగా ఉండును, ఆవుకు 4 కాళ్ళు ఉండును, ఆవు గడ్డి మేయును, ఆవు పాలు ఇవ్వును, ఆ పాలు ఎంతో తీయగా ఉండును అన్నట్టుగా కొన్ని మాటలు రాసుకున్నాడు. ఓకే, ప్రిపేర్ చేసుకున్నాడు సబ్జెక్టు. ప్రిపేర్ అంతా మొత్తం మాటలన్నీ సిద్ధం చేసుకొని స్కూల్కి వెళ్ళాడు. మేడం గారు లేపి, అదే వ్యక్తిని లేపి, బాబు రా నాయనా, దా పైకి రా అని స్టేజ్ మీదకి పిలిచి, ఇప్పుడు నీకు ఇస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి మాట్లాడుతున్నాయనంటే వాడు ఎక్కడ ప్రిపేర్ అయ్యాడు? ప్రిపేర్ అవ్వలేదుగా. వాడికి తెలిసింది ఒకటే, ఏంటి? ఆవు గురించి. కాబట్టి ఏదైతే చెప్పాలి కాబట్టి తాజ్ మహల్ చాలా అందంగా ఉండును. తాజ్ మహల్ ముందు పార్క్ ఉంటుంది. ఆ పార్క్ లో ఒక ఆవు మేస్తూ ఉన్నది. ఆ ఆవు తెల్లగా ఉన్నది. ఆ ఆవుకు 4 కాళ్ళు ఉన్నాయి. ఆ ఆవు గడ్డి మేస్తుంది. ఆ ఆవు పాలిస్తుంది. ఆ పాలు తెల్లగా ఉంటాయి. ఆ పాలు బాగా తీయగా ఉంటాయి. ఇది వాడు చెప్పినటువంటి పాట. ఓహో, తాజ్ మహల్ గురించి అయిపోయిందా? ఇప్పుడు పలానా ఊరి గురించి చెప్పు, హైదరాబాద్ పట్టణం గురించి చెప్పు అంటే సేమ్. హైదరాబాద్ పట్టణం చాలా విశాలమైనది. ఆ పట్టణంలో ఒకానొక ప్రాంతంలో ఒక ఆవు ఉండెను. ఆ ఆవు తెల్లగా ఉండెను. ఆ ఆవుకు 4 కాళ్ళు ఉండెను. ఆ ఆవు గడ్డి మేయును. అది పాలివ్వును. పాలు తీయగా ఉండును. నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా ఇవ్వు, చివరికి ఆవు దగ్గరకు వస్తాడనమాట. ఎందుకని వానికి వచ్చింది అదే. వానికి వచ్చింది అదే. అదే విధముగా దేవుని చిత్తమును నువ్వు ఎరిగిన తర్వాత, దేవుని చిత్తమునకు కనెక్ట్ అయిపోయిన తర్వాత నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా ఎత్తుకో. ప్రభువా ఉద్యోగం కావాలని అడుగుతావా? ఆ ఉద్యోగం తీసుకొచ్చి మరలా దేవుని చిత్తం దగ్గరికి వచ్చి తీసుకొచ్చి పెడతావు. ప్రభువా నాకు ఉద్యోగం ఇస్తే నీ చిత్తమైనటువంటి ఈ తరములో నీ సంకల్పానుసారమైన సేవను జరిగించడానికి ఈ ఉద్యోగాన్ని నేను ఉపయోగిస్తాను. ప్రభువా నాకు ఒక కారు అవసరం. ఆ కారు నీవు అనుగ్రహిస్తే ఇదిగో ఈ తరములో నీ సంకల్పానుసారమైన సేవను జరిగించడానికి ఈ కారు నేను ఉపయోగిస్తాను. ప్రభువా నాకు ధనము అవసరము. నీవు ఆ ధనమును అనుగ్రహిస్తే ఇదిగో ఆ ధనమును నీ సంకల్పానుసారమైన సేవను. ఏంటి ఆ సంకల్పానుసారమైన సేవ? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినటువంటి ఆ దేవుని మాటను నేను నెరవేర్చడానికి ఈ ధనమును ఉపయోగిస్తాను. నువ్వు ఏదైనా అడుగును గాక. నువ్వు ప్రమోషన్ అడుగు, లేకపోతే ఉద్యోగమును అడుగు, నువ్వు కారు అడుగు, బంగ్లా అడుగు, నువ్వేమైనా అడుగు గాక. నువ్వు దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉంటే చివరికి నీ ప్రార్థన, నువ్వు కారు అడిగినా, నువ్వు ఇంక బంగారం అడిగినా, ధనం అడిగినా తిరిగి అట్టే వచ్చి ఇక్కడికే ఆ ఎద్దు దగ్గరికి, ఆ ఆవు దగ్గరికి వచ్చినట్టు ఆ స్టూడెంట్ నువ్వు మళ్ళా వచ్చి అక్కడికే ఆగుతావు అన్నమాట. ప్రభువా నీవు నాకు ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం నువ్వు అనుగ్రహిస్తే ఇదిగో నీ సంకల్పానుసారమైనటువంటి సేవ ఈ తరములో నీ చిత్తమైనటువంటి అన్నిటికీ కుదురుబాటు కాలములు తీసుకురావాలని ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత నీవు పలికించినట్టుగా ఆ కుదురుబాటు కాలాలు తీసుకురావడానికి నేను ఉపయోగిస్తానయ్యా ఈ ఉద్యోగాన్ని. నువ్వు ధనం అనుగ్రహించినా దీనికే ఉపయోగిస్తా, నువ్వు కారు అనుగ్రహించినా దీనికే ఉపయోగిస్తా అని నువ్వు ఎటు తిరిగినా మరలా వచ్చి అక్కడే ఆగుతావు అన్నమాట. అక్కడే ల్యాండ్ అవుతావు అన్నమాట. దేవుని చిత్తానుసారమైన మనస్సు లేకపోతే, దేవుని చిత్తం అన్నది నువ్వు పట్టించుకోకపోతే, నువ్వు ప్రార్థనలు చేస్తా ఉంటావు. నీకు నిజమే అవసరము నీకు కారు. నాకు ఇప్పుడు కారు అవసరం అండి. దొడ్బల్లాపూర్ నుంచి 54 కిలోమీటర్లు ఆదివారం చర్చికి వస్తుంటే మా ఇద్దరికి, నాకు శ్రీవానికి ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా? శ్రీచరణ్ కాసేపు నిలబడతారు, తర్వాత కాళ్ళు నొప్పిస్తున్నాయి నాన్న అని నా వైపు తిరుగుతాడు. నా వైపు తిరిగితే హెల్మెట్ వన్ తల కొట్టుకుంటూ ఉంటుంది. నేను సైడ్కు మెడ పెట్టి నడపాలి. ఏమండి, కాసేపు తిరిగి బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడేమో కాస్త దూరం అవ్వంగానే నిద్రపోతాడు శ్రీచరణ్. ముందు నిలవబడుకుని తూగుతూ ఉంటాడు అనమాట.
వాడిని 2 కాళ్ళతో బిగబట్టేసి వాడిని పట్టేసి గట్టిగా కిందకి అటువైపు ఇటువైపు మలుచుకుండా కాళ్ళు తొడలు నొప్పిచ్చేస్తాయి. కాసేపు ఆగి ఇంక పట్టేస్తున్నాయి కాళ్ళు అనేసి వెనక్కి ఇచ్చేస్తే నేను కార్నర్‌లో కూర్చొని బండి తోలాలి. ఇంటికొచ్చిన తర్వాత బండి ఆపి స్టాండ్ ఏసి నేను బండి కూడా దిగలేననమాట. అంత నొప్పిస్తుంది. ఫుల్ టైర్డ్ అయిపోతాం. కారు కావాలని ప్రార్థన చేసి. ఇస్తాడు దేవుడు తను అనుకున్నప్పుడు. నాకిప్పుడు ఇవ్వడం కరెక్ట్ కాదేమో. ప్రార్థన చేశాం నేను ఇప్పుడు చేయలేదు మానేశాను. కానీ చాలా రోజులు చేశాం నేను శ్రీవాణి. ప్రభువా ఒక కారు ఒక చిన్న కారు. దేనికి నేను ఎక్కడికెళ్తానండి? ఎక్కడికెళ్ళడానికి చర్చికెళ్ళడానికి ఆదివారం వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాయన. బస్సు పట్టుకొని వెళ్తే నాకు 2, 3 గంటలు పడుతోంది. ఆ చర్చికి ఆలస్యంగా వెళ్ళిపోతున్నాం. ఇబ్బందవుతుంది నాయన అని కారు అడిగాం. సరే దేవుని చిత్తం అనేసి తర్వాత లేదు మానేశాం. అయితే ప్రభువునందు ప్రియులారా అవసరాలున్నాయి. అవసరమే. కానీ ఆ అవసరాలు లేని వాళ్ళు ఎవరున్నారండి? ఏమండి? అందరికీ అవసరతలున్నాయి. కానీ ఆ అవసరతను నీవు దేవుని చిత్తమును జరిగించడానికి ఎలా ఉపయోగిస్తావన్నది పాయింట్ ఇక్కడ. అర్థమైందా? అలా కాకుండా ఇక నువ్వు నీ చిత్తము కొద్దీ, నీ ఆలోచన కొద్దీ, నీ సుఖము కొద్దీ ఏవండి? నువ్వు వాడుకున్నంత సేపు అలా వాడుకుందాము, ఇలా చేసుకుందాము, ఇలా కట్టుకుంటే బాగుంటుంది ఇల్లు అని రకరకాలుగా ప్లాన్ చేసుకొని నువ్వు ఉన్నంత కాలము ఒకవేళ ఐయామ్ టెల్లింగ్ యూ గైస్ ప్రభువునందు ప్రియులారా, ఒకవేళ నీవు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనకు సమాధానం వచ్చినా, నువ్వు దేవుని చిత్తమునకు లేక దేవుని సంకల్పము కొరకు నీవు దాన్ని ఉపయోగించే పరిస్థితిలో లేనప్పుడు, ఉపయోగించే మనస్సు నీకు లేనప్పుడు, ఆ వచ్చినటువంటి కారో, ఉద్యోగమో, ప్రమోషనో, ఇండ్లో, బంగారమో అది ఏదైనా కావచ్చు గాక. ఏదైనా అయి ఉండవచ్చు గాక. అది చివరికి తీసుకొచ్చి నిన్ను భ్రష్టత్వానికి నడిపిస్తుంది గాని, భక్తి జీవితంలో నువ్వు ఎదగడానికి ఉపయోగపడదు. నీ కష్టార్జితంలో నుంచి నువ్వు కష్టపడి సంపాదించి నువ్వు కొనవచ్చుగాక కారు, కొనవచ్చుగాక నువ్వు బంగ్లా, కొనవచ్చుగాక బంగారం, ఇంకేదైనా స్థలము, ఆస్తిపాస్తులు, నువ్వు కష్టపడి ప్రయాసపడి ఉద్యోగం సంపాదించవచ్చు, ప్రమోషన్ సంపాదించవచ్చు. కానీ ఆ వచ్చినటువంటి ఆ ఉపయోగకరమైన పరిస్థితి ఏదైతే ఉన్నదో అది ఏదైనా కావచ్చు కాక దానిని నీవు దేవుని చిత్తానుసారమైనటువంటి సేవ కొరకు, దాని సంకల్పము కొరకు నీవు ఉపయోగించలేనప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఏదైతే పొంది ఉన్నావో దాని నుండి నీవు భ్రష్టత్వంలోనికి పోయే ప్రమాదం ఉన్నది. ప్రభునందు ప్రియులారా, యాకోబు ఏశావు ఉన్నాడండి. యాకోబు ఏశావు ఉన్నారు. అయితే జ్యేష్ఠత్వము ఎవరు పొందుకోవాలి? దేవుని చిత్తం ప్రకారం. దేవుని చిత్తం ప్రకారము ఆ జ్యేష్ఠత్వం ఎవరు పొందుకోవాలి? చెప్పాలి ఎవరైనా. ఎవరు పొందుకోవాలి? ఎవరు పొందుకుంటారు? ఎవరు మాట్లాడరు ఏంటండి? గ్లోరీ ఆన్ చేస్తుంది, మళ్ళీ ఆఫ్ చేస్తుంది. గ్లోరీ ఏదైనా మాట్లాడావా? ఏశావు దొరకాల దేవుని చిత్తం ప్రకారం. జ్యేష్ఠత్వము యాకోబుకు రావాలా, ఏశావుకు రావాలా దేవుని చిత్తం ప్రకారం? యాకోబుకు రావాలి. కానీ ఏశావు ప్రయాసపడి సంపాదించుకున్నాడు. అవునా? యాకోబు వస్తుంటే
పట్టి లాగి మరి ఏశావు బయటకు వచ్చాడు. అవునా? గర్భంలో ఉండంగానే యాకోబు రావడానికి ప్రయత్నం చేస్తుంటే యాకోబును మడిమ పట్టుకుని పక్కకు లాగి ఏశావు వచ్చేశాడు. లోపలే గొడవాడేశారు ఇద్దరు. నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి, గొడవాడి మరి వచ్చి సంపాదించుకున్నాడు ఏశావు. దేవుని చిత్తం కొరకు ఉపయోగించాడా ఆ జ్యేష్ఠత్వాన్ని? అట్లుంటుందన్నమాట. దేవుని చిత్తానుసారముగా కాకుండా నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి, అభివృద్ధి చెందాలి, ఏదో సంపాదించాలి నువ్వు ప్రయత్నం చేస్తే ఏమైపోయాడు ఏశావు? భ్రష్టుడు. ఏశావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పాడు దేవుడు. ప్రభునందు పురులారా, కష్టపడి సంపాదించుకున్నాడు, పోరాడి సంపాదించుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. తర్వాత ఏం చేసుకున్నాడు? భ్రష్టుడైపోయాడు. ఎస్, దేవుడు ఇవ్వకుండా కూడా నీకు ఆస్తిపాస్తులు రావచ్చు. దేవుడు ఇవ్వకుండా కూడా నీకు ఏదో సంపాదన నువ్వు సంపాదించవచ్చు, ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు, ఇంకెన్నో సంపాదించుకోవచ్చు. కానీ అవి నిన్ను భ్రష్టత్వానికి నడిపించే ప్రమాదం ఉన్నది. భ్రష్టత్వానికి నడిపించే ప్రమాదం ఉన్నది. కానీ ఎప్పుడైతే ప్రభునందు నేను సంపాదించినది కావచ్చు, నాకు కలిగి ఉన్నది కావచ్చు, నేను ఏదైతే కలిగి ఉన్నానో అది దేవుని చిత్తం కొరకు ఉపయోగిస్తాను, దేవుని సంకల్పం కొరకు ఉపయోగిస్తాను. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆశపడతావో, ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో ప్రభునందు ప్రదా, అప్పుడు దేవుడిని మనవిని ఆలకించడం ప్రారంభిస్తాడు. ఆ తరువాత ఆలకించిన వెంటనే నీకు సమాధానం ఆమేన్ అంటాడని అనుకోమాకండి. ఇది కూడా ఉంది. అన్నిటికీ సమయము గలదు. ప్రభునందు పిల్లరా, ఉదాహరణకి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలనేది దేవుని చిత్తం. అవునా కాదా? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలన్నది దేవుని చిత్తం. మరి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని ఓఫిర్ మినిస్ట్రీ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంది? దాదాపు 46 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంది. 46 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంది ఓఫిర్ మినిస్ట్రీ సంఘము. ఏమని? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని. మరి ఇంకా రాలేదే అంటే వస్తాది. దానికి సమయం ఉన్నది. నువ్వు ఇట్లా ప్రార్థన చేయగానే ఆమెన్ అనేసి రానివ్వడు. అన్ని కాలాలను కుదురుబాటు రానివ్వడు. అన్నిటికీ సమాధానం రానివ్వడు. ప్రభువా నాకు డాక్టర్ సీట్ కావాలి నాయన ప్రార్థన ఆమెన్ అనగానే నీ మెడలో స్టెథోస్కోప్ వచ్చి పడదు. సమయము రావాలి. నాకు ₹1,00,000 జీతం వచ్చి ఉద్యోగం కావాలంటే ఆమెన్ అనగానే రేపు పొద్దున నువ్వు వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోవు. దానికి సమయము కావాలి. అయితే ఆ సమయము వచ్చేంత వరకు దేవుని చిత్తానుసారమైన ప్రార్థనను నీవు వదలకుండా చేయాలి. విసుగగా ప్రార్థన చేయమని చెప్పాడు కదా, అలాగా. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తుంటాం. మన వ్యక్తిగత ప్రార్థనలో ఏమండి, మనమందరం సంఘ ప్రార్థనలో కాకుండా వ్యక్తిగత ప్రార్థన కూడా మనం చేస్తున్నాం. మనందరికీ తెలుసు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో, ఏ అంశాల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నామో మనందరికీ తెలుసు. అయితే ప్రభువునందు పిల్లరా, ఆ అంశాలన్నిటి విషయాల్లో మనకు నెరవేర్పు వెంటనే రాకపోయి ఉండవచ్చు, కొన్ని నెరవేర్పు వచ్చి ఉండవచ్చు. అయితే రాని విషయాలన్నీ కూడా దేవుని చిత్తం కాదని అనుకోవడం కరెక్ట్ కాదు. దేవుని చిత్తం అయి ఉండవచ్చు, కానీ దానికి ఒక సమయం రావాలి. అన్నిటికీ సమయము గలదు. భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక సమయం గలదు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే అంతవరకు దేవుని చిత్తానుసారముగా ప్రార్థన చేయడం మాత్రం మానకూడదు. ప్రభునందు పిల్లరా, కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు చేయండి. ప్రార్థన చేయండి. ఏమని? కారు కావాలా? చేయండి ప్రార్థన.
ఇల్లు కావాలా, చేయండి ప్రార్థన. ఉద్యోగం కావాలా, ప్రమోషన్ కావాలా, పెద్ద ఇల్లు కావాలా, బంగారం కావాలా, అడుగు. దేవుణ్ణి ఏమడుగుతావు అడుగు. కానీ ఆ వాటన్నిటిని పొందుకునే ఉద్దేశం మాత్రం ఒకటే అయి ఉండాలి. అది నీ సంకల్పము చొప్పున సేవ చేయడానికి ఇవి అవసరము ప్రభువా, నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఆమేనును పలుకుతాడు. ప్రభువా, నాకు కారు కావాలి. మరి నీ సంకల్పానుసారమైన సేవ జరుగుతున్నటువంటి సంఘం యొద్దకు కుటుంబ సమేతముగా వెళ్ళడానికి నాకు ఒక కారు కావాలి. ఇస్తాడు దేవుడు. తను అనుకున్న సమయంలో, నువ్వు అనుకున్న సమయంలో కాదు. ఉద్యోగం కావాలి, ఇస్తాడు. అన్నీ ఇస్తాడు. కానీ దానికంటూ సమయం రాదు. ఆ సమయము వచ్చేంత వరకు విడువక ప్రార్థన చేద్దాం. విసుగక ప్రార్థన చేద్దాం. ఎడతెగకుండా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదిగా ఉండునట్లుగా మనము ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం.